సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. విప్ప పువ్వుల గురించి చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. దీని నుంచి మన తలలో ఉన్న పే మురికి కురుపులు కానీ, ఇంకా మన బాడీలో ఏవైనా సరే, ఏ వ్యాధి లేదు, ఎందుకు ఇంత నిస్సత్తుగా ఉన్నాము అనే దానికి కానీ, దేనికైనా సరే ఆలోచించకుండా ఇలాంటి వాటితో లడ్డూ ముద్దలు చేసుకొని తింటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం ఆయురారోగ్యంతో చాలా కాలం మన ధాతు పుష్టి పెరిగి మంచిగా యాక్టివ్గా చాలా లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గి చాలా హెల్దీగా ఉంటామన్నమాట. ఇప్పుడు ఈ విప్ప పువ్వు దేనికి పనిచేసిద్ది అనేది చెప్పుకుందాం. అయితే ఇవి కింద పడతాయండి, పండినాక కొంచెం ఇసుకిసుగ్గా ఉంటాయి. విప్ప నూనె కానీ విప్ప పువ్వు కానీ చాలా అద్భుతాలు సృష్టించిద్ది అన్నమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను, తినకుండా ఉండలేకపోతున్నాను. చాలా బాగుండిద్ది. దీనితో ఇప్పసారా అని కాస్తారు. మామూలుగా బయట దొరికే విస్కీలు, బ్రాందీలు, నాటు సారాలు ఇలాంటివి తాగితే ప్రమాదం. ఇది వాటితో పోలిస్తే కోటి రెట్లు చాలా ఆరోగ్యం. కొంచెం నిషాన్నిచ్చిన ఆరోగ్యకరమైన విప్పసారా. విప్ప పువ్వులతో సారా చేస్తారు. చాలా మంది విప్ప పువ్వులతో సారా చేస్తారని తినరు. కానీ విప్ప పువ్వులు తింటే ఎండాకాలంలో వచ్చే వేడిని చాలా వరకు మన బాడీని కూల్ చేసిద్ది. ఒక ప్రిజర్వేటివ్ లాగా ఉంచిద్ది మన బాడీని. ఇంకా విప్ప చెట్టు బెరడుని మన శరీరంలో ఏ భాగం నుంచి అయినా సరే బ్లడ్ పడుతుంటే, ముక్కు నుంచి కానీ, నోటి నుంచి కానీ, చెవి నుంచి కానీ, ఏ భాగం నుంచి అయినా బ్లడ్ వస్తూ ఉంటే ఒక 10 గ్రాములు విప్ప చెట్టు చెక్క తీసుకొని కషాయంలా కాసుకొని, కషాయం అంటే ఎప్పుడు మనం చెప్తామండి, 2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాసు వాటర్ వచ్చిందాక కషాయం మిగిలే వరకు చూసుకొని చల్లగా అయినాక ఆరగారగా రోజులో 3 పూటలు తాగుతుంటే ఎటువైపు నుంచి వచ్చిన బ్లడ్ అయినా సరే ఆగిపోవాల్సిందే. విప్ప చెట్టు గనక మీకు దొరికితే ఆ బెరళ్ళు తీసి దాచిపెట్టుకోండి, మంచిగా ఉపయోగపడిద్ది. వీటికి ఏమి ఎక్స్పైరీ ఏమి ఉండవు. ఆయుర్వేదం అనేది చాలా సంవత్సరాలు మాగి ఉంటే 100 సంవత్సరాల బెల్లము, 100 సంవత్సరాల నెయ్యి, అలాగ 100 సంవత్సరాల చింతపండు ఇలాగుంటాయి అన్నమాట. ఇవన్నీ రోజు రోజుకి ఔషధ గుణాలు ఇనుమడించి మనకి అమృత తుల్యంతో సమానం అవుతాయి అన్నమాట. అందుకని వీటికి ఏమి ఎక్స్పైరీ ఉండదండి. అలాగా మీకు గనక విప్ప చెట్టు దొరికితే ఆ బెరడు తీసుకోండి. ఆ బెరడు లోపల ఉండిద్ది, దాన్ని చావ అంటారన్నమాట. దాంతో కూడా వైద్యం ఉందన్నమాట. ఇంకా మనం చెప్పుకున్నాం కదండి, ఆ బెరడుని కొంచెం లోతుగా కట్ చేస్తే ఆ లోపల చెక్క వచ్చిద్ది అనమాట. దాన్ని చేవ అంటారు. దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి మెత్తగా దంచి వస్త్రఘాళితం చేసి దాన్ని ముక్కు పొడవులాగా అని పీల్చాము అని అంటే 1 పూట కానీ 2 పూటలు కానీ మానసికమైన రోగాలు తగ్గిపోతాయి. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇలాంటి మానసికమైన రోగాలకి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇంకా విపరీతమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దెయ్యం పట్టింది, మానసికమైన రోగాలు ఉన్నాయి, రోడ్లు ఎంబడ ఎట్లా పడితే అలా అట్లా చేస్తారు, హిస్టీరియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ విప్ప చెట్టు ఆ బెరడు లోపల ఉండేదాన్ని చేవ అంటారు. దాన్ని తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసి పీల్చుకుంటే తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా ఈ విప్ప పువ్వుల రసాన్ని మనం కొంచెం దంచి ముక్కులో వేసుకుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. కొంతమందికి ఎప్పుడు ఎక్కిళ్ళు ఆగవు అన్నమాట, పద్దు గోకులు వస్తూనే ఉంటాయి. అలాంటి ఎక్కిళ్ళు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా మనకి తలలో కొన్ని మురికితో కూడుకున్న పుళ్ళు, కురుపులు, సర్పి అంటారు. అలాంటి వాటికి ఈ విప్ప పువ్వులకి మిరియాలు సమానంగా కలిపి బాగా నూరేసి కల్కం అంటారనమాట. అలా మెత్తగా కల్కం చేసేసి తలంతా రాసేసి స్నానం చేపించారంటే మురికితో కూడుకున్న ఈ సర్పి, కుళ్ళు, ఒక రకమైన వాసన ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా తగ్గిపోయి మళ్ళా నీట్గా నార్మల్ స్థితికి తెప్పించగలిగే కెపాసిటీ ఈ విప్ప పువ్వులకు ఉందన్నమాట. ఇక విప్ప పువ్వులు చెప్పుకున్నాం కదండి. విప్ప పువ్వులు కాసే చెట్టు, ఆ చెట్టు బెరడు తెచ్చుకొని సన్నగా కట్ చేసి బాగా ఎండబెట్టుకొని
దాన్ని మెత్తగా పొడి చేసి వస్త్రగాళితం చేసుకొని మనం గనక ఇంట్లో నిల్వ ఉంచుకున్నాము అంటే ఎలాంటి రోగాలైనా ఎలాంటి రక్త రోగమైనా తగ్గిపోయిద్ది. ఇలా చేసుకోవాలని మనం పైన చెప్పుకున్నట్టుగాని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పెదాల రోగాలు. అంటే పెదాల చుట్టూ నల్లగా అవటం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకా పెదాల ఇటు ఇటు చీములాగా వచ్చి పగిలిపోవటము, పెదాలు ఎండిపోవటము, అందహీనంగా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాగా మనము ఆ విప్ప చెక్కని తెచ్చుకొని మెత్తగా పౌడర్ చేసుకొని వస్త్రగాళితం చేసుకున్న ఆ పౌడర్లో కొంచెం అంత వెన్న గాని నెయ్యి గాని వేసి కలుపుకొని మొత్తం పెదాల చుట్టూ అంతా రాసుకుంటే ముగ్ధ మనోహరంగా, వీళ్ళు లిప్స్టిక్ వేసారా నిజంగా రంగేనా లేదంటే న్యాచురల్ గా వచ్చిందా అనేలాగా తయారవుతాయి అన్నమాట. విప్ప పువ్వుని కొంచెం కొంచెంగా ఇలా నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ, మనం ఏదన్నా నవ్వులుతుంటే లాలాజలం వచ్చిద్ది కదండి, అలాగా తింటూ ఉండి తినాలనిపించిద్ది. అంటే అందరికి రుచించకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, అది మీ రుచుల్ని బట్టి అన్నమాట. కానీ ఔషధం అంటే మాత్రం ఔషధం లాగా వాడుకున్నారంటే మీకున్న రోగాలన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, గమనించాను ఆల్రెడీ ఆయుర్వేదంలో ఉంది, ఇది అనుభవ యోగ్యం కూడా. థైరాయిడ్ వల్ల కానీ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, అంటే రాజకీయ నాయకులు కానీ, టీచర్స్ కానీ, చర్చిలో ఫాదర్స్ కానీ, ఎవరైనా సరే ఎక్కువగా స్పీచ్ ఇచ్చేవాళ్ళు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఒక్కొక్క టైంలో గొంతు డ్రై అయిపోయి పెద్దగా అరుస్తున్నా కూడా యాంకర్స్ కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి కొంచెం గొంతు డ్రై అయ్యి వాపులాగా వచ్చి, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏవో గబుక్కున ఏ స్ట్రెప్సిల్స్ లాంటివి చప్పరిస్తారు కదా, అలానే ఈ విప్ప పువ్వు నోట్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా లాలాజలంతో కలిసి వచ్చిన ఆ రసాన్ని మింగుతూ ఉంటే గొంతు వాపు, నొప్పి స్ట్రెప్సిల్స్ కంటే ఫాస్ట్ గా తగ్గిపోయిద్ది అన్నమాట. అంటే విక్స్, స్ట్రెప్సిల్స్ ఇలాంటివి వేసుకుంటాం కదా, అలాంటి బిళ్ళల కంటే కూడా ఇది న్యాచురల్ గా ఉంటది కాబట్టి అది పిల్లలకి ఇచ్చామనుకోండి చేదుగా ఉండి చివరికి వచ్చేటప్పటికి తినలేరు. ఇలాంటి అయితే చాలా బాగా పనిచేసి గొంతు వాపు, అన్నం తినలేకపోవటం, అంటే గొంతు మింగుడు పడలేకపోవటం, ఎక్కువసేపు మాట్లాడలేకపోవటం, గొంతు డ్రై అయిపోయి 2 రకాలుగా రావటము, చాలా ఇబ్బందికరంగా ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇక మనందరం ఎటు ఎండాకాలం వచ్చేసింది, టూర్స్ అట్లా వెళ్ళినప్పుడు భద్రాచలం వెళ్తే గాని అక్కడ తీసుకోండి. భద్రాచలంలోనే కాదండి ఎక్కడైనా లభిస్తాయి, అలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇవి తొందరగా పాడయ్యే తత్వం, చిన్న చిన్న ఫ్లైస్ పట్టేసి పాడైపోతాయి అన్నమాట. అందుకని చాలా జిగురు జిగురుగా ముద్దగా ఇలా అయిపోతాయి, ఇసుకుంటది. మీకు మంచిగా చక్కగా రావాలంటే రావు గాని తెచ్చుకొని ప్రతి ఒక్కటి నీట్ గా క్లీన్ చేసుకొని గనక భద్రపరుచుకుంటే ఏ ఫ్రిడ్జ్ లాంటి దాంట్లోనే మనం కావలసిన ప్రతి ఒక్క వ్యాధికి ఏమేమి ఉపయోగాలో నేను చక్కగా చెప్తున్నాను కాబట్టి అలాంటి వాటికన్నిటికి కూడా మీరు మంచిగా ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. విప్ప నూనె కూడా అంతే అండి, నెయ్యిలాగా పేరుకునిద్ది అన్నమాట. మరి ఇన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నాయి కాబట్టి ఇంతేనా, ఇలా తింటమేనా, ఇలా చేసుకోవటమేనా కాకుండా మనం చాలా రకాల డ్రై డ్రై ఫ్రూట్స్ లడ్లు ఎలా చేసుకుంటున్నామో అలాగే ఈ విప్ప పువ్వులతో కూడా మనం లడ్డు చేసుకుంటే ఇందుట్లోకి నువ్వులని, సన్ఫ్లవర్ సీడ్స్ అని, ఆల్మండ్స్ అని, పంకిన్ సీడ్స్ అని, కొంచెం అంత ఖర్జూరం అని, ఖర్జూరం లాంటివి ఇది కూడా, ఇవి కూడా వేసేసుకొని ఒక లడ్డు ముద్దలాగా చేసుకుంటే రోజు మొత్తంలో మీరు అన్నం తినకపోయినా, అసలు ప్రతిరోజు అన్నం తినకపోయినా అంత శక్తి మన బాడీకి ఏమేమి అవసరమో, ఏమేమి పోషకాలు అవసరమో, మన నర్వ్స్ కి ఎలాంటి అవసరమో మొత్తం కూడా ఈ ఒక్క లడ్డిచ్చిద్ది అన్నమాట. మరి ఇలాంటి విప్ప పువ్వుల గురించి మీకు తెలియలేదనుకుంటున్నాను నేను ఇన్నాళ్ళు. తెలిసిన వాళ్ళకే హ్యాపీ అండి. ఒకవేళ మర్చిపోయి ఉంటే మా ఛానల్ చూసి విప్ప పువ్వులను మాత్రం మిస్ అవ్వద్దు. ఇది మానసికమైన రోగాల దగ్గర నుంచి మొత్తం టోటల్ శరీరాన్ని లేపి నిలబెట్టిద్ది. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, వెరైటీ జబ్బులు వస్తున్నాయండి, నరాల మీద టిష్యూస్ కూడా తినేసేస్తున్నాయి, అసలు ఎవరు కోలుకోలేకపోతున్నారు, కాళ్ళు చేతులు పడిపోతున్నాయి అని. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ విప్ప పువ్వులు హీల్ చేస్తాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కడున్నాయో వెతుక్కొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే కొంచెం కష్టపడాల్సిందే. ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవచ్చండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మా సుగుణాల సిరి యూట్యూబ్ ఛానల్ కనుక చూశారు అని అంటే
దాదాపుగా మేము చెప్పే రెమెడీస్ 100% భలే పని చేసినాయి అని చెప్పి చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారండి. ఇంకా అంతకు మించి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే స్పాండిలైటిస్, సయాటికా ఇలాగా మంచాల్లో ఉండి కోలుకోలేని ఎన్నో మెడిసిన్స్ వాడి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా కింద వాట్సాప్ నంబర్ ఇస్తామండి. దానికి మెసేజ్ మాత్రమే చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మీకు అందుబాటులో ఉండి మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.